హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. మా గుడిగంటలు రివ్యూ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు మన రివ్యూలోకి వెళ్ళిపోదామా. ఓపెన్ చేస్తే లాస్ట్ స్టెప్స్ లో చెప్పాను కదా, ఆ సోఫా తిరిగి ఇచ్చడం వల్ల ఇంట్లో డిస్కషన్ అవుతుందని. ఆ డిస్కషన్ అయ్యేటప్పుడు ప్రభుత్వం గారు గట్టిగా ఆపని అరుస్తారు కదా. ఆ ఆపండి అని అరిచాక ఇదంతా చూస్తుంటే కావాలనే బాలు మీనా కక్ష కట్టి చేస్తున్నారేమో అనేసి అనిపిస్తుందని ప్రభుత్వం గారు అంటారు. అప్పుడు వెంటనే బాలు అంటాడు, ఇప్పుడు నీ బాధ ఏంటి? 1,00,000 సోఫా పోయిందని నీ బాధ. కొనుక్కుందాం, దానికేముంది అంటే, ఎవరు కొంటారా? మీ ఆవిడ పూలమ్మ డబ్బులు ఇచ్చుకుంటదా అనేసి అంటే, అలాగే కదా నా కారు కొన్నది మర్చిపోయావా అనేసి బాలు అంటాడు. అప్పుడు వెంటనే రవి అంటాడు, ఏదో అన్నిటికీ సమాధానం ఉంటది, అందరిని అదరగొట్టేస్తున్నావని అనేసి రవి అంటాడు. ఆ రౌడీ కదా, ఇంకోసారి నీ బోర్డు పెత్తనాలు చేసావంటే మర్యాద కూడా అంటే ఏం చేస్తారా అంటే మనోజ్ కాలర్ని బాలు పట్టుకున్నాడు. అప్పుడు వెంటనే మనోజ్ కూడా బాలు కాలర్ని పట్టుకున్నాడు. వాళ్ళకి విడిపించే టైంలో ఇప్పుడే కదా అన్ని రౌడీ అన్నాడు, అప్పుడు వెంటనే రౌడీజం చేస్తానవా అనేసి రవి అంటే, నీ బాధ ఏంటి అనుకుని మళ్ళీ రవి దగ్గరికి రవి కాలర్ పట్టుకుంటాడు. ఇలా వాళ్ళ కాలర్స్ పట్టుకొని కొంచెం డిస్కషన్ అవుతుంటారు. వాళ్ళ నాన్న కూర్చుని అన్ని చూస్తుండగా ఒకసారి నాన్నకి కోపం వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తారు. అయినా సరే ఆపది, ఇంకోసారి గట్టిగా అరుస్తారు ఆపండి అనేసి. ఇంట్లో ఉన్నాయనుకుంటున్నా లేదనుకున్నారు, అన్ని సొంత నిర్ణయాలు ఏంటి అని అలా కొట్టుకోవడం ఏంటి, ఏంటిదంతా అంటే. అప్పుడు వెంటనే అయినా సరే అయిపోయింది కానీ వెనక్కి తిరిగి తేలేము కదా, ఇప్పుడు ఎందుకు అవన్నీ వదిలేయండి అంటే అప్పుడు మనోజ్ అంటాడు వెంటనే, అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి, వీడు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? అలా చూస్తూ ఊరుకోవడం వల్లే కదా షాప్కి ఇచ్చిన అమౌంట్ ను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆవిడ వచ్చే ముందే ఆ అమౌంట్ ని డీలర్ కి ఇవ్వాల్సి వచ్చిందే, మాకు ఎంత కష్టమైంది తెలుసా అనేసి మనోజ్ అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభాతమ్మ గారు, అయినా అంత అమౌంట్ ఎలా సెట్ చేసేవారు అంటే, ఆ రోహిణి తన పుస్తల తోటని తాకట్టు పెట్టి అమౌంట్ వచ్చి ఇచ్చిందమ్మా అనేసి చెప్తారు. అప్పుడు వెంటనే అందరూ షాక్ అవుతారు. షాక్ అయ్యేసరికి, అయ్యయ్యో పుస్తల తోట తాకట్టు పెట్టించిందా, అయినా సరే నా పెద్ద కోడలు పసుపు తోటతో ఉండాల్సిన స్థితికి తీసుకొచ్చారా వీడియో అనేసి అంటే, అప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావమ్మా అంటే, పసుపు తోటతో ఉన్నాను అనేసి తను చూపిస్తుంది. అయితే నా పరిస్థితి ఇంతే కదా, ముందు నుంచి నా పరిస్థితి ఇంతేని, నన్ను చూసి నాకే జాలేస్తది, ఏంటి నా రాత అనేసి రోహిణి అంటది. అయినా దీనికి కారణం నువ్వే కదరా, ఇప్పుడు నీ వల్లే కదా రోహిణి పసుపుతోటతో ఉండాల్సి వచ్చింది అనేసి అంటే, అలా ప్రభాతమ్మ గారు, రోహిణి ఒకదే కాదు మీనా కూడా పసుపుతోటతో ఉన్నది, అది గమనించి ఫస్ట్ అంటే, నీ పెళ్ళంకి పొగరెక్కువయ్యి ఆ తాళ్ళని నా మొహాన్ని ఇసిరిందిరా, అంతేగాని నేనేం నీ పెళ్ళాన్ని పసుపుతో ఉండమని చెప్పలేదు కదా అనేసి ప్రభాతమ్మ గారు అంటారు. అయినా ఏంటండి వీడు ఏం చేసా మనం చూస్తూ ఉండాలా? వీడి వల్ల నా ఇంటికి అంత అవమానంగా ఉంది, వీడి వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇంట్లో మనసంతకు ఉండలేకపోతున్నాము, వీడి వల్ల కనీసం ప్రశాంతత కూడా లేదు ఇంట్లో, వీళ్ళిద్దరు కక్ష కట్టి కావాలనే వీళ్ళతో ఫస్ట్ మిక్సీ కొనించదనే కక్ష కట్టి వీళ్ళు ఈ పని చేస్తున్నారు అనేసి ప్రభాతమ్మ గారు అంటారు. అప్పుడు వెంటనే మనోజ్ అంటాడు, అదే మైండ్ లో పెట్టుకొని వీళ్ళ చేస్తున్నారు అనేసి అంటే, అప్పుడు రోహిణి అంటది, వదిలే అత్తమ్మ, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు, అయినా సరే మా రాజు ఇంతే కదా, మేము ఇంట్లో ఉండడం ఫస్ట్ నుంచే బాలుకి ఇష్టం లేదు, అయినా సరే మేము ఈ షాప్ పెట్టుకుని ఎదగడం అతనికి ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తారు అనేసి అంటే, హలో పాదరమ్మ గారు, నువ్వు సన్నయ్య నొక్కులు బాగా నొక్కుతున్నావు కానీ నువ్వు పాడే కూనరాగంకే పాట అసలు పరం చెత్తగా ఉంది, అసలు ఆ పాట చెత్త అవ్వలేదు, అయినా సరే నేనెందుకు అలా అవ్వాలని కోరుకుంటాను, మీరు బాగుపడాలి కదా, షాప్ మీ తక్కువ రేటుకు మాట్లాడి మీకు ఇప్పించాను, మీరు వేగంగా లేచి వెళ్ళాలనే కదా నేను వేగంగా వచ్చి మిమ్మల్ని లేపి షాప్కి వెళ్ళమని చెప్పేది, అయినా సరే ఈ కోన్ కేసుగా గొట్టంగా ఏమైతే నాకేంటి అనుకోకుండా మీనా కూడా ఎంత బాధపడుతూ దాన్ని వంట చేసి పడుతుంది, అయినా సరే మీకు అది అర్థం కాదా అనేసి అంటే, ఏంటి అది బాధపడుతుందా, ఇదంతా కావనే కదా చేస్తుంది అనేసి ప్రభాతమ్మ గారు అంటారు. అప్పుడు వెంటనే ఆ శృతి అంటది, అయినా సరే ఇప్పుడు ఏమైందని, మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ ని మా అమ్మ ఇస్తున్న సంగతి నాకు తెలియదు మామయ్య అంకుల్ గారు, లేకపోతే నేను చెప్తాను కదా, అసలు మా అమ్మ ఇస్తున్న సంగతి కూడా మాకు తెలియదు, అయినా సరే మా అమ్మ పంపించిన గిఫ్ట్ ని రిటర్న్ పంపించడం బాలు చేసిన తప్పే కదా అనేసి అంటే, అప్పుడు వెంటనే మీనా అంటది, అయినా సరే తను పంపించినట్లుగా ఒక మాట మామయ్య గారికి చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా శృతి అనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే అంటే, ఇప్పుడు తప్పంతా శృతి వాళ్ళ అమ్మదే అంటావా, అయినా మీ పుట్టింటి వాళ్ళు అంత ఖరీదైన సోఫా కొనేసి ఇవ్వగలరా, కనీసం మీ పుట్టింటి వాళ్ళు ఒక చైర్ కొనేసి ఇచ్చేంత స్తోమతలో కూడా లేరు మీ పుట్టింటి వాళ్ళు అని ప్రభాతమ్మ గారు అంటారు. అప్పుడు వెంటనే రవి అంటాడు, అయినా అన్నయ్య చేసిన తప్పుకి వదిన ఎందుకమ్మా అంటే, వదిన పుట్టింటి ఎందుకమ్మా అంటావు అనేసి అంటే, నేనేం తప్పు చేశానంటే, మరి నువ్వు చేసిన తప్పే కదా అని అంటే, నేనేం తప్పు చేయలేదు అంటే, అప్పుడు వెంటనే శృతి అంటది, ఇవి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ లాగా ఎందుకు ప్రతిదానికి వాదిస్తా బాలు, ఆపేయచ్చు కదా అని, నేను తప్పు చేయలేదు ఎందుకు ఆపాలని అంటే, అప్పుడు వెంటనే నాన్నగారు, చేసిన తప్పే, నువ్వు చేసింది తప్పే, నువ్వు చేసింది ముమ్మడికి తప్పే, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు వల్ల నీ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంట్లో ఎవరు చెప్పడం వల్ల ఇంట్లో ఎవరిని లేమనుకున్నావా అంటే, అప్పుడు వెంటనే ప్రభాతం గారు అంటారు,
ఇంట్లో అత్త, మామ, భార్య, భర్త, నాన్న, తండ్రి అంటే ఎవరు లేరు అంతా మీ ఇద్దరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారా అనేసి ప్రథంగా అంటారు. అయినా సరే వాళ్ళ నాన్నగా అంటారు, నువ్వు చేసిన తప్పేరా, నువ్వు చేసిన తప్పు వల్ల ఇంటి కోడలు తన పుస్తులతో ఆడిని తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. అది నువ్వు చేసిన తప్పే. ఎంతమందిని వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు చేసిన తప్పేనే కదా, నువ్వు చేసిన తప్పే. ఎక్కడైనా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేసి మేము ఉన్నామని గుర్తించండి, మాకు ఏదైనా చెప్పండి అనేసి వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శృతి అందరూ వెళ్ళిపోతారు. శృతి వచ్చి డాబా పైకెళ్ళి అన్ని తను ఇంత ముందు బాలు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటది. అప్పుడే రవి వస్తాడు. ఏం శృతి బాధపడుతున్నావంటే, నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు నేను మీనా మంచితనం చూసి బాలుని ఏం అనలేకపోతున్నాను, కానీ మరీ ఇంత శాడిజంగా తయారవుతానండి మీ బాలన్నయ్య. అతను ఎలా వెనకేసి వస్తావంటే మా అన్నయ్య చేసిన తప్పే అనేసి రవి కూడా అంటాడు. ఏంటి నిజమా అంటే, నిజమే, నేను బాధపడుతున్న వాళ్ళకి అంటున్నావు కానీ లేదు మా అన్నయ్య చేసిన తప్పే అంటాను. అయినా సరే నువ్వేంటి మా అన్నయ్య రాముడిని లక్ష్మణ్ అనేసి ఏదో పురాణాలు చెప్తావు, అలాంటిది మీ అన్నయ్య చేసిన తప్పని ఒప్పుకుంటున్నావు అంటే, నేను తప్పు అయితే తప్పని చెప్తున్నది నువ్వు గానీ మా అన్నయ్య కానీ. అయినా నన్ను నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా అంటే, నువ్వు నాకు అర్థం అయ్యావు, కాకపోతే నువ్వు మీ అన్నయ్య తప్పని అన్నావు కదా, నువ్వు మీ అన్నయ్య తప్పని నేను వినలేకపోతున్నాను అంటే, నిజంగా అది మా అన్న చేసిన తప్పే. ఒక మాట నాన్నగారు చెప్పుంటే మనకు చెప్పుంటే మనం ఏదో చేస్తుందాం కదా, అలా చేయడం తప్పే కదా అనేసి రవి అంటాడు. అప్పుడు వెంటనే మీ అమ్మగారు కూడా ఒక మాట చెప్పాల్సిందంటే, అంటే ఏంటి మా అమ్మ చెప్పడం తప్పని నేను తప్పు అనట్లేదు, కానీ ఒక మాట మనకైనా చెప్పాల్సింది, నాన్నగారికైనా చెప్పాల్సింది కదా, ఇంతవరకు వచ్చేది కాదు కదా అంటే, సర్ప్రైజ్ ఇస్తాం అనుకుంది, ఏమన్నా సర్ప్రైజ్ ఇవ్వడానికి సోఫాలు బెడ్లు ఎవరు శృతి, అలాగైతే నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది సర్ప్రైజ్, కానీ ఇవి రెండు విషయాలు సర్ప్రైజ్ కాదు కదా, ఎందుకంటే అవి ఇంట్లో పెట్టుకున్న వస్తువు, అది మనకి ప్లేస్ కూడా అవైలబుల్ ఉండాలి కదా. అలాంటప్పుడు మీ అమ్మగారు ఒక మాట ముందు చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు అంటే, అవును నిజంగానే నాకు అదే అనిపిస్తుంది అంటూ తన అలా అలా రవి వైపు చూస్తుంటది. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అంటే, నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది అని అంటది. కోపంగా లేదంటే, కొంచెం కూడా కోపం లేదు, నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది, ఇంకా నీ మీద ప్రేమ పెరిగింది అని అంటే, ఎందుకు ఇంత కొత్తగా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఏదైనా తప్పు ఉంటే తప్పనే చెప్తావు కదా శృతి, అందుకే నేను అలాగే ఉన్నాను. అయినా సరే ఒక భార్యకి సపోర్ట్ చేయాలి కానీ అలా తక్కువ మాడకూడదు కదా అంటే, అయినా నీవు ఈ విషయం అంతా హాలో చెప్పొచ్చు కదా అంటే, మా అత్తగారి పరుగుని నలుగురు నేనే తీసుకోవాల్సి వస్తుంది కదా, నాకు అలా ఇష్టం లేదు, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేయని చూస్తాను, నువ్వు ఫీల్ అయితే నేను బాధపడతాను అనేసి రవి అంటాడు. అప్పుడు శృతి అంటది, నాకు ఇంకా కొత్తగా కనిపిస్తున్నావు, నీ మీద ఇంకా నాకు ప్రేమ పెరిగిపోయింది అనేసి శృతి అంటది. ఇప్పుడు కరెక్ట్‌గా భర్త పోస్ట్ లోకి వచ్చావు అనేసి శృతి అంటది. సరే అక్కడ అయిపోతే బాలు కిచెన్ లో క్యారెట్ తింటూ ఉంటాడు. క్యారెట్ తింటూ ఉంటూ మీనా వస్తది. మీనా వచ్చి ఏం చేస్తారంటే, క్యారెట్ తింటాను అయినా నాన్నగారి కోపం తగ్గిందా అంటే, నాన్నగారి కోపం ఎక్కడ తగ్గుతుంది, మీరు చేసే పనులకు ఉందంటే, అంటే నువ్వు కూడా నాదే తప్పు పడుతున్నావు అంటే, నేను మీ తప్పు అనట్లేదు, అయినా ఇదంతా కావాలనే శృతి వాళ్ళ అమ్మ చేసినా నాకు తెలుసు అంటే, ఏంటి నీకు తెలుసా అంటే, నాకు తెలుసు, ఎలాగైనా సరే ఈ గొడవ చేసినా సరే శృతిని రవిని తీసుకెళ్ళాలని చూసింది. ఆ రోజు కూడా పెళ్లి మండపంలో ఆ బంగారం అడ్డు పెట్టుకొని గొడవ చేసి అక్కడ వాళ్ళ నాన్నగారు కొట్టావనేసి ఆ విషయం గురించి కొట్టేవని అలా గొడవ చేసి ఉంచాలనుకుంది. అయినా శృతి వెంటనే తెలుసుకొని తను తప్పు తెలుసుకుని తను వచ్చింది కాబట్టి అక్కడ అవ్వలేదు కదా, ఈ విధంగా ఇలా చేయాలని చూసింది అనేసి రోహిణి కూడా ఆ పసుపు తాడుని వెంటనే రిటర్న్ ఇవ్వడం, తనఖా పెట్టడం, అలా చేయడం వల్ల తన సింపతి పెరుగుతుంది, మనం ఇంకా వాళ్ళ దృష్టిలో చెడ్డవ్వనేసి అని చేయాలనేసి అలా చేసింది అనేసి అంటే, అదే నువ్వేంటి మధ్య నన్ను నిజాలు చెప్పేస్తున్నావు అంటే, నాకు బుర్ర ఉంది, నేను ఆలోచించగలను, కాకపోతే నేను ఎవరి మీద నిందలేయను, కాకపోతే ఇలా ఉందని మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నాకు ఏదో కోపంలో కనిసి అంటే మన కోపమే మన శత్రువు, మీరు కొంచెమైనా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి, మనం ఎక్కడ చూద్దామని ఇంట్లో వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, సరే నేను జాగ్రత్తగానే ఉంటాను అనేసి తను వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే బాలు అంటాడు, అయినా సరే పార్వతమ్మకి అంటది, నీకు అంత పౌరుషం ఏంటి, నీకు వెంటనే పుస్తలతో వెళ్ళి తనఖా పెట్టి అమౌంట్ ఇవ్వాల్సినంత అవసరం 2 రోజుల తర్వాతనే ఇవ్వచ్చు కదా అనేసి బాలు అంటాడు. పార్వతమ్మ గారు బెడ్రూమ్ లో ఉండి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్తారు. ఏంటంటే, చూసావా మీ పుత్రరత్నం ఎంత పని చేశారంటే, నా పుత్రరత్నమా, నువ్వు 9 నెలలు మోసి కని పెంచావు, నీ కొడుకు కూడా కదా అనేసి అంటే, ఆ అందుకే కదా ఈ బాధ, అయినా సరే వాడేంటి, వాడి వల్ల మనసు ఎంత ఉండదు ఏముందంటే, అన్ని అయిపోయింది కదా వదిలివచ్చు కదా అనేసి అంటే, నేను తిట్టాను కదా వదిలివచ్చు కదా అంటే, నేను వదిలినా బాలు మీనా వదలరు కదా అనేసి అంటే, నువ్వెందుకు ప్రతిదానికి బాలు మీనా అనేసి, బాలు తప్పిస్తే మీనని కూడా కలిపి చేస్తున్నావు, మీనని కూడా అందులో యాడ్ చేస్తున్నావు అంటే, ఆ యుద్ధం చేసింది అర్జునుడే అయినా సరే వెనకుండి కృష్ణుడు కదా మొత్తం నడిపించాడు, ఇదిగో అలాగే కదంటే, అలా అనుకుంటే కురుక్షేత్ర నేపథ్యంలో అంత కుట్రలో బుర్రలో ఉండేది నీకే కదా, అంతకు మించి ఇంకెవరికి ఉండవు కదా అనేసి అంటే, మీరు ఎప్పుడు నన్నే అంటారు, మీరు నన్ను తప్ప ఇంకెవరిని అనరు కదా, అయినా సరే అడవల్లే కదా ఎంతవరకు వచ్చింది, మన పెద్ద కోటలు తాళిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది, అంత
చూసే వాళ్ళ దగ్గర మనం ఎంత తక్కువ ఉంటది, తనకి ఎంత ఇన్సల్ట్ గా ఉంటది అనేసి అంటే మీనా కూడా పసితోటనే ఉంది కదా, ఎందుకు నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు అంటే, అయినా సరే అయినా నాకు ముందునే మీకు చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది కాదు, వాళ్ళ ఇంట్లో ఉంచగలన్స్ అంటే, వాళ్ళు ఇంట్లో ఉండడం మంచి కదా అంటావే తప్ప వాళ్ళ గురించి ఆలోచించవా? అయినా సరే మనకి బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ హాల్లో ఉండి ప్రతిదానికి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వస్తున్నారు. అలాంటిది వాళ్ళకి నువ్వెలా ఎందుకు పరిసలు అంటావు? వాళ్ళని అర్థం చేసుకోవా అనేసి అంటే, ఇవన్నీ నాకు కాదు. అయినా సరే 25 మీతో కాపురం చేసి అయినా మీరు అర్థం చేసుకో. ఎప్పుడు నన్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదంటే, నువ్వేం డ్రామాలు చేయకు, అయిపోయింది కదా వదిలేయ్ అనేసి అంటే, ఇదంతా కాదు. ఇప్పుడు మనము ఆ పుస్తల తాడు అమౌంట్ ఇచ్చి మనం తీసుకురావాలంటే మనమేం తీసుకొస్తాం. అయినా సరే మీనా పసుపు తాడుకి బాలు కష్టపడి డబ్బులు తెచ్చి విడిపించుకోడు కదా, అలాగే మనోజ్ కూడా విడిపించుకోడు. అవన్నీ నువ్వేం ఆలోచించకు, అవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి మనశ్శాంతికి వెళ్ళి పని చేసుకో అనేసి అంటే, అది కాదు అంటే నాకేం చెప్పు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి వాళ్ళ నాన్న గట్టిగా అనేస్తాడు. అక్కడి నుంచి తను వెళ్ళిపోద్ది. తను వెళ్ళి హాల్లో కూర్చుంది, ప్రభుత్వం వెళ్ళి హాల్లో కూర్చుంటారు. అప్పుడే రోహిణి పైనుంచి వస్తుంటది. వస్తే సరే అత్తయ్యకి నేను పార్కిల్ వస్తుంటే, ఇలాగే వెళ్తావమ్మ అంటే, ఇంకెలా వెళ్ళాలి, ఏం డ్రెస్ బాగాలంటే, డ్రెస్ బాగుంది కాకపోతే నీ మెడలో పసుపు చూస్తుంటే నాకు ఏదో బాధగా ఉంది, నాకు నేను చూస్తుంటే జాలేస్తుంది. మీకేంటి, నన్ను చూసుకుని నా మీద నాకే జాలేస్తుంది అత్తయ్య గారు, అయినా ఏం చేస్తాం, కొన్ని సార్లు తప్పదు కదా, ఆయనకి నేను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు, మరేం చేయలేం కదా అంటే, ఎంతకమ్మా తనఖా పెట్టావంటే, ఇదేంటి ఇలా అడుగుతుంది కాంప్రమైజ్, మళ్ళీ మా నాన్న అడిగి తీసుకొచ్చి అమౌంట్ కట్టమంటదా ఏంటి అనేసి రోహిణి అనుకుంటది. అప్పుడు వెంటనే ప్రభుత్వం గారు అంటారు, ఎంత పెట్టి చెప్తే నేను వినిపిస్తాను అంటే, వద్దు అత్తగా వినిపించుకుంటాను అంటే, లేదు నేను ఆ ఆంటీ దగ్గర చీటీ పాడుతున్నాను కదా, వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ అప్పుగా ఇచ్చున్నాను, ఆ అమౌంట్ తీసుకుని ఆ తాడు విడిపించమంటే, వద్దు నేను విడిపించుకున్న తర్వాత అంటే, ఎంత నీకు గౌరవమ్మా, ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు, ఎందుకంటే ఎంత డబ్బు ఇంట్లో పుట్టినావు కాబట్టి నువ్వు అంతగా గొప్పగా ఆలోచించగలుగుతున్నావు, లేకపోతే అంత కాకపోతే నేను డబ్బు ఇస్తాంటే నువ్వు వద్దనేసి అంటున్నావంటే ఎంత నీకు మర్యాద కదా అనేసి అంటే, అలాంటి మర్యాద పువ్వులు అమ్ముకునే దానికి గాజులు అమ్ముకునే ఉండదు కదా అనేసి అంటే మీనాకి అంటది. అయినా ఇది అంత బాలుగాడి వల్లే కదా, ఆడి వల్ల జరిగిందే కదా, అయినా ఈ మీనా ఈ పూలు అమ్ముకునే డబ్బులు తీసుకెళ్ళి అందరి ఇంట్లో పెడుతుంది అనేసి వాళ్ళ అమ్మగా అంటారు. అప్పుడు వెంటనే శృతి పైనుంచి వచ్చి ఇవన్నీ వింటుంటూ ఉంటది. అయితే వస్తది శృతి, ఏంటి ఆంటీ అంటారంటే, ఏం లేదమ్మా మీ రోహిణి పసితోటతో ఉంది కదా, అది చూసి బాధ అనిపిస్తుంది అంటే, నేను విన్నాను మీరేమన్నారు అన్ని విన్నాను, అయినా సరే బాలు చేసినందుకు మీనని ఎందుకు అంటారు, నేను దాన్ని ఏమన్నానంటే, నేను మొత్తం విన్నానా ఆంటీ, అయినా సరే బాలు చేశారు కదా, మరి మీనెందుకు 10 సార్లు మధ్య తీసుకొస్తారు, ఏదైనా సరే మీననే అనాలా, మీననే తప్పట్టాలా అనేసి అంటే, తనే కదా ఒప్పుకుంది నేను బాలుతో చెప్పిన సోఫా పంపించానంటే, మీరు చూసారా, మీరు విన్నారా, మీరు వినలేదు కదా, మీరు విన్నా వినకపోయినా చూసినా చూడకపోయినా ఎలాగైనా తప్పు మీన వైపు తోయాలని చూస్తారు కదా అనేసి అంటే, అలా కాదమ్మా తన పసుపుతో ఉంటే అందరికి చూసే వాళ్ళకి మంచిది కాదు కదా అంటే, అయినా సరే మా అమ్మ సోఫా రిటర్న్ ఇచ్చింటే వెంటనే అమౌంట్ ఇమ్మందా రోహిణి అంటే, లేదు అన్నది. లేకపోతే మా అమ్మే నీ పుస్తలతో తనఖా పెట్టే అమౌంట్ తెమ్మంది అంటే, లేదు. మరి ఎందుకు నువ్వు అంత ఆవేశపడి అది ఇచ్చేయాలి, కాసేపు ఆగొచ్చు కదా, మా అమ్మే వెంటనే నీకు అమౌంట్ అడగలేదు కదా, మీరు రోహిణి మీద సింపతి చూపించండి, నేను కాదు అన్ను, కాకుంటే మీనని తక్కువ చేసి చూడకండి, ప్రతిసారి మీనని తక్కువ చేసి చూడకండి, తప్పు అంటే బాలుది మీనది కాదు, అయినా సరే పసుపుతో ఉండడం తప్పు కదమ్మా, అందుకే నేను బాధపడగా అంటున్నానంటే, ఎవరు తప్పు అంటే, ఎవరు తక్కువ, మీకు తక్కువ, నాకు తక్కువ, రోహిణికి తక్కువ, చూసే వాళ్ళకి తక్కువ, అయినా సరే ఇంట్లో పసుపుతో ఒక రోహిణియే కాదు కదా, ఇంతకుముందు కూడా రోహిణి పసుపుతోనే ఉంది కదా, ఈ అయినా మనం అంత పెద్ద ఫంక్షన్ చేసి తన మెడలో పుస్తల తోడు వేస్తాం కదమ్మా అంటే, ఫంక్షన్ చేయక ముందు నుంచి రోహిణి పసుపుతో ఉంది కదా, అప్పుడు తక్కువ అనిపించదా, అప్పుడు లోకు అనిపించదు, జనానికి లోకు అనిపించదా, ఎందుకు మీరు పెద్దాన్ని పెద్ద ఆర్గ్యులా చేస్తున్నారు అనేసి శృతి అంటది. అయినా సరే పసుపుతోనే మన ఇంట్లో రోహిణి కాదు కదా, ఇంతకు ముందు నుంచి మీనా కూడా ఉంది కదా అనేసి అనేసరికి ప్రవతమ్మ షాక్ అయ్యి ఎలా ఉండిపోద్ది. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.